ఉన్నదంతా హారతి కర్పూరంలా ఖర్చయిపోయింది. తెలిసిన చోటల్లా అప్పులు చేస్తున్నాం. అయినా కూడా సరిపోవటం లేదని సంపాదించినదంతా తిన్నా తినకపోయినా ఆస్పత్రి ఖర్చులకే అయిపోతుంది. ఇక ఆపరేషన్‌కి కావాల్సిన డబ్బు ఎలా బందోబస్తు అవుతుందో, మన బాబుని ఆ దేవుడే కాపాడాలి అని బాధపడుతూ అనుకుంటున్న అమ్మానాన్న మాటలను వింటుంది చిన్నారి ఉష. ఎలాగైనా అన్నయ్యను కాపాడుకోవాలనే ఆరాటంతో ఇంటి నుండి ఆపరేషన్‌కయ్యే డబ్బులు సంపాదించడం కోసం బయటికి వెళ్తుంది చిన్నారి ఉష. అలా వెళ్తున్న ఉష దారిలో ఒక మందుల షాపు వద్ద ఆగి అక్కడే జరుగుతున్నదంతా చూస్తూ కొంతసేపయ్యాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ కాసేపటికే అక్కడికి తిరిగి వచ్చి ఏం అడగాలో, ఎలా అడగాలో అర్థం కాక చాలాసేపు ఆ దుకాణం బయటే అక్కడకు వచ్చిపోయిన వారిని చూస్తూ నిలబడిపోతుంది ఉష. షాపులో రద్దీ తగ్గడంతో బయట నిలబడి ఉన్న ఉషను గమనించిన ఆ షాపు యజమాని, చిట్టి తల్లి వచ్చి చాలాసేపు అయినట్టుంది. అప్పట్నుంచి అలానే నిలబడి ఉన్నావా? అసలు నీకేం కావాలమ్మా? అని అడగడంతో ఉష తటపటాయిస్తూ మా అన్నయ్యకు ఆయొచ్చింది. అమ్మా నాన్న ఆస్పత్రికి తీసుకెళ్ళినా తగ్గటం లేదు. ఆపరేషన్ చేయటానికి డబ్బులు సరిపోవటం లేదని, ఇక మా అన్నయ్యను ఆ దేవుడే కాపాడాలి అని బాధపడుతున్నారు మా అమ్మా నాన్న. మీ షాపు పైన దేవుడి బొమ్మ ఉంది కదా! ఇక్కడకు బాగాలేదని వచ్చిన వారందరికీ డబ్బులు తీసుకొని మందులు ఇస్తున్నారు. నాకు కూడా మా అన్నయ్య జ్వరం త్వరగా తగ్గిపోయేటట్టు మళ్ళీ నాతో ఆడుకునేలా చేసే ఒక మంచి మందు ఇవ్వమంటూ తన చిన్ని డబ్బులు పెట్టెను తెరిచి అందులో పోగు చేసిన చిల్లరంతా షాపువాని ఎదుట పెడుతుంది తన చిట్టి చేతులతో ఉష అమాయకంగా. ఆ మాటలకు షాపు యజమానితో సహా అక్కడున్న మిగతా వారందరికీ కళ్ళు చెమ్మగిల్లిపోతాయి. ఆ మాటల నుండి కొంతసేపటికి తేరుకున్న షాపువాడు, పాపా మీ అన్నయ్యకు కావలసిన మందులు ఇక్కడ లేవని అతను ఎంత చెప్పినా ఉష అర్థం చేసుకోకుండా తన అన్నయ్యను ఎలాగైనా కాపాడుకోవాలనే తాపత్రయంతో డబ్బులు సరిపోకపోతే మిగతా డబ్బుకు బదులుగా తన బొమ్మలు తెచ్చి ఇస్తానని, అప్పటికి డబ్బు ఇంకా సరిపోకపోతే తరువాత తన అన్నయ్యకు నయమయ్యాక తానే సంపాదించి ఇచ్చేస్తానని ఆ పిచ్చి తల్లి ఎంతో దీనంగా ఏడుస్తూ బ్రతిమిలాడుతుంది. అనుకోకుండా ఆ రోజు అక్కడే ఉన్న ఆ యజమాని తమ్ముడు జరిగినదంతా చూసిన తర్వాత ఆ పాపతో, తల్లీ మీ ఇల్లు నాకు చూపెడతావా? నేను మీ అన్నయ్యను చూశాక మీ అన్నయ్యకు కావలసిన మందు ఏంటో ఇస్తానని చెప్పటంతో ఆ పాప అతనిని తనతో వాళ్ళుంటున్న ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంటికి చేరుకోగానే పాప ఎంతో ఉత్సాహంతో గబగబా తలుపు తడుతుంది. తలుపు తెరిచి తెరవగానే పాప తల్లికి తనతో వచ్చిన ఆ వ్యక్తిని చూడటంతో ఆశ్చర్యంతో కళ్ళు మిరుమిట్లు గలుగుతాయి. గొంతు ఆనందంతో మూగబోతుంది. ఆ వచ్చిన మనిషి ఇంకెవరో కాదు, వాళ్ళ బాబుకు వైద్యం చేస్తున్న ఆ నగరంలో మంచి పేరున్న డాక్టర్. అతను బాబును చూసి ఇక వారు ఎటువంటి దిగులు చెందనవసరం లేదని, బాబు చికిత్సకు అవసరమయ్యే ఖర్చంతా తానే చూసుకుంటానని భరోసా ఇస్తూ చిన్నారి తల్లి ఉష తల నిమురుతూ పాప తెచ్చిన డబ్బును పాపనే ఉంచుకోమని, బొమ్మలు కొనుక్కోమని, తన త్వరలోనే తన అన్నయ్యతో కలిసి ఆడుకుంటాదని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు ఆ డాక్టర్. కేవలం సాధ్యము, అసాధ్యము అనే గిరిలోనే ఉండిపోకుండా మనం మన ప్రయత్నాన్ని విడవకుండా చేస్తే దైవం మానుష్య రూపేణ అన్నట్లు ఆ భగవంతుడు సహాయం కూడా ఏదో ఒక రూపంలో మనకు లభిస్తుందనటానికి నిదర్శనమే పాప నమ్మకం. ఈ వీడియో వైరల్ అవ్వటానికి, ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చేయటానికి మర్చిపోకుండా ఒక లైక్ అండ్ కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.